మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు గల్లీ గల్లీన ఘనంగా ఎంతో అత్యద్భుతంగా జరిపిస్తున్నారు. ఆ సందర్భంగానే ఈ రోజు మనం వచ్చేసాం సూర్యాపేటలోని భగత్ సింగ్ నగర్ 19వ వార్డు శివాజీ యూత్ కమిటీ వారు ఎంతో అత్యద్భుతంగా 21 ఫీట్లతో గణేశుణ్ణి నిర్వహించారు. ఎంతో అత్యద్భుతంగా పూజలు భక్తి శ్రద్ధలతో అందరూ కలిసిమెలిసి జరుపుకుంటున్నారు. 9 రోజుల పాటు కూడా 9 రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ అందులో సందర్భంగానే ఈ రోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం మనం విజువల్స్ లో చూడవచ్చు. ఒక్కలని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఐక్యమత్యతోటి పార్టిసిపేట్ చేస్తున్నారు. మహిళలు కూడా ఈ రోజు మనం చూసుకోవచ్చు. 15వ వార్షికోత్సవం సందర్భంగా 21 ఫీట్ వినాయకుడిని ప్రారంభించడం గాని ప్రతిష్ఠించడం గాని మామూలు విషయం కాదు. ఇక్కడ మనం చూసినట్టయితే 21 ఫీట్ ప్రతిష్ఠించి పూజలు చేపియడం అనేది ప్రతిష్టాపన విషయంలో మనం చూసుకున్నట్లయితే నిలబెట్టి చెయ్యాలి అనే అంత ఆలోచనలు రావడం అనేది చాలా గ్రేట్. 15 సంవత్సరాల నుంచి జరుపుకుంటూనే ఉన్నారంట. ఇక్కడ ఈ సంవత్సరం ఏంటి ప్రత్యేకత, ఎలా జరుపుకుంటున్నారు అని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అండి, ముందుగా మీకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. గత 15 సంవత్సరాల నుంచి గ్రాండ్ గా ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఇటు ఉత్సవాలకు చాలా దాతలు ముందుకు రావడం, అలాగే మా ఉత్సవ కమిటీ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలా ముందుకొచ్చి స్వామివారిని ఏటాటా స్వామివారి పీటు పెంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముగ్గుల పోటీ అయితేంది, అన్నదానం అయితేనేమి, ఏదైనా కూడా కమిటీ ముందుండి ప్రతి విషయంలో కూడా చాలా గ్రాండ్ గా చేస్తుంది. ఈ అన్నిటి వెనకాల కమిటీతో పాటు దాతల సహకారం కూడా ఉంది. దాంతో పాటు ఈ ఇంటి ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి బజారు ఆడపడుచులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. అలాగే ఎంత ఖర్చు వచ్చినా కమిటీ సభ్యులు అలాగే దాతలు కూడా మేము ఉన్నామని ముందుకు రావడంతో చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం 8 లక్షల దాకా ఖర్చు వస్తుంది అంటున్నారు. ఇంత భారీ ఎత్తున నిర్వహించడం గానీ ఎలా పాసిబుల్ అవుతుంది? మీకు ఎన్ని సవాళ్ళు ఎదురయ్యాయి? మీరు వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు? సవాళ్ళు ఉన్నాయండి. దానికి మా దాతల సహకారం చాలా ఉంది. దాతలందరూ కూడా మన భగత్ సింగ్ 19వ వార్డులో ఎప్పుడు లాగానే ఈసారి కూడా చేయాలని దాతలందరూ ముందుకు రావడం వల్ల మా కమిటీకి కూడా చాలా ఈజీ అయిపోయింది. ఖైరత మన అక్కడి నుంచి విగ్రహం తీసుకురావడం కూడా ఇబ్బందితో కూడుకున్నా కూడా అందరం కలిసి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మాలలు కూడా వేశారు. ఎంతమంది మాలలు వేసుకోవడంలో పాల్గొంటున్నారు? ఎలా పూజలు నిర్వహిస్తారు? 10 మంది దాకా వేశారండి మాలలు. భక్తి సిద్ధులతోటి పూజలు చేస్తాము. డైలీ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. ఇక్కడ సరస్వతి పూజని, కుంకుమ పూజని, చిన్నపిల్లలతో గేమ్స్ ఆడిపోయడం, ఉట్టి కొట్టడం, ముగ్గుల పోటీ, అన్నదానం ఇట్లా ఉంటాయండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ గణేష్ మొత్తం సూర్యాపేటలో చాలా చోట్ల పెడుతుంటారు. కాకపోతే సంథింగ్ స్పెషల్ ఉండాలని మేము ప్రతి ఇయర్ కొంచెం ఇంక్రీజ్ చేస్తూ, అంటే ఫీట్ పెంచుకుంటూ వెళ్తుంటాం. చూసారు కదండి, ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫీట్ పెంచుకుంటాను. ఖైరతాబాద్ వినాయకుడిని అయితే ఎలాగైతే ప్రతిష్టాపన చేసి పూజలు చేస్తారో మేము కూడా అలాగే చేస్తామని చెప్పడం మనం చూడవచ్చు. మీరు చెప్పండి మేడం, మీరు ఇందులో పాల్గొనడం, ఇందులో భాగస్వామ్యం కావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇది 15వ వార్ష కోసం ఈ కమిటీ సభ్యులందరూ ఇంట్రెస్ట్ గా శ్రద్ధతోటి సంవత్సరం మంచిగా కలిసిమెలిసి ఏ తగాదలు లేకుండా నడపడం, అలాగే వార్డు ప్రజలందరూ సహకరించడం, వాళ్ళతో పాటు ఈ కమిటీ సభ్యులు ఉండి ఈ 15వ వార్షికోత్సవాన్ని నెరవేరుస్తున్నారు. మేడం మీరు చెప్పండి, కుంకుమ పూజ గాని ముగ్గుల పోటీలు గాని ఏదైనా కూడా మీరు అందరూ కలిసి ఇంతమంది ఆడవాళ్ళంతా ఆడపడుచులంతా కలిసిమెలిసి మీరు పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. గణపతి సన్నిధానంలో పసుపుతోటి అమ్మవారిని కొల్చడం అనేది ఎంతో అదృష్టంతో కూడుకున్న పని అది. అయితే అలా కొల్చడం వల్ల స్త్రీలందరూ సౌభాగ్యాలతో వర్ధిల్తారని అనుకుంటున్నాం. నమ్మకంతో మాకెంతో సంతోషంగా ఉంటుంది. అలా చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. వినాయకుడు అంటేనే లడ్డు వేలం పాట కదా, లడ్డు వేలం పాట గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఎంతో అత్యధిక మెజారిటీతో వేలం పాట
జరుగుతుంది ప్రతి సంవత్సరం. అది అని 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 జరుగుతుంది. చాలా మంది పాల్గొనడం ఎంతో ఉత్సాహంతో ముందుకు జరుగుతుంది. చూసారు కదండి, ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మేమందరం ఎంతో సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ మేము ప్రతి సంవత్సరం ఏటా పెరుగుతూనే ఈ ఉత్సవాలు అనేటివి పెరుగుతూనే పోతున్నాయి. కానీ మా మధ్య ఐక్యత అనేది తగ్గట్లేదు. మతానికి కానీ కులానికి కానీ ఎటువంటి తేడాలు రాకుండా అందరూ కలిసిమెలిసి మేము జరుపుకుంటున్నామని మనం చూడవచ్చు. ఇక్కడ భగత్ సింగ్ నగర్ లో ఈ కమిటీ వాళ్ళు చాలా ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది అని చెప్పడం మనం చూడవచ్చు. 9 రోజుల పాటు కూడా 9 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ముగ్గుల పోటీని నిర్వహించారు. అసలు ఒక్కరు ఇద్దరు అని కాదండి, 70 మంది దాకా మినిమం 70 మంది పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా ముగ్గులేశారు. ఎంతో ఉత్సాహంతో రెట్టింపుతో పార్టిసిపేట్ చేశారు. అందులో మనతో ఉన్నారు, విన్నర్ ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అండి. ముందుగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత మందిలో కూడా 70 మందిలో ఇలా మీరు విన్నర్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అంటే నేను ఎప్పుడు ఇక్కడ వచ్చి ఎక్కడ ముగ్గులు వేయడమే, డాన్స్ వేయడం ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. ఫస్ట్ టైం చేశాను, ఫస్ట్ టైం ప్రైజ్ వచ్చింది. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. గణనాథుడు ఆశీర్వాదాలు మీకున్నాయంటారా? ఓకే అండి, ఉన్నాయనే నమ్ముతున్నాను. మీరు చెప్పండి, కుంకుమ పూజ గాని ఆటల పోటీలు పెడుతున్నారు, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటున్నారు, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? చేస్తున్నాం అండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇందులో పార్టీగా ఫీల్ అవుతున్నాం. ప్రతి పార్టిసిపెంట్ లో అన్నిట్లో టైం కి మమ్మల్ని రిసీవ్ చేసుకో, ఏదైనా అంతా ఇక్కడ బాగుంది. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఏ విషయానికైనా మనీ ఏదైనా మంచిగా ఉంటది. ఎక్కడైనా అంటే అంతా గెదర్ కావడం, అంతా మంచిగా మంచి ఒకేషన్ మంచిగా ఉంటది. ఏదైనా ఇంపార్టెన్స్ మిగతా బాగుంటుంది. సమయాల్లో అంతా బిజీగా వర్క్ ప్రెజర్ లో ఉంటారు కదా, ఇప్పుడు అంతా అందరు కలిసిమెలిసి ఉంటుంది. చాలా బెటర్. అందరు కలిసి ఉంటాం. ఎక్కడున్న వాళ్ళని అందరు ఆ టైంకి వచ్చి డాన్స్ ప్రోగ్రెస్ పెట్టుకొని, పిల్లలైనా పెద్దలైనా అందరు కలిసి గట్టుగా ప్రోగ్రామ్ చేసుకొని అంత బెటర్ గా చేస్తున్నాం. చూసారు కదండి, చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రోగ్రామ్స్ గానీ ఏదైనా కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి చాలా హ్యాపీగా మేము ఉంటున్నాము అని చెప్పడం మనం చూడవచ్చు. లడ్డు చాలా మహిమగల లడ్డు అండి. వరుసగా 5 సంవత్సరాలు నేను లడ్డు దక్కించుకోవడం జరిగింది. నాతో పాటు అందరికి కూడా దక్కాల పుణ్యం అని నేను లడ్డు వేలం పాటలు పెట్టడం జరిగింది. అందరం కమిటీ వాళ్ళం అందరం కలిసి లడ్డు నేను కుల మతాలకు అతీతంగా అందరు అధిక సంఖ్యలో పోటీ పడతారు. లడ్డు మినిమం 1,50,000 నుంచి 2 లక్షల మధ్యన పోతుందండి. లడ్డు వేలం పాట రేపు సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది ఉత్సవ కమిటీ. ఇట్టి పోటీలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి లడ్డును సొంతం చేసుకోవడం జరుగుతుంది.